చెరువు చేపలతో సులువుగా చేసుకునే చేపల వేపుడు తయారీ విధానం చూద్దాం. హాయ్ అండి, ప్రావీణ్య ఛానల్కు స్వాగతం. కావలసిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, గరం మసాలా కోసం మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేయించి పొడి చేసుకోవాలి. ఇవి 1/2 స్పూన్ చొప్పున తీసుకోవాలి. ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/2 టీ స్పూన్, నిమ్మకాయ 1, బియ్యం పిండి 2 స్పూన్లు, కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు, కారం 2 స్పూన్లు. తయారీ విధానం: ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో బియ్యం పిండి, కార్న్ఫ్లోర్, ధనియాల పొడి, పసుపు, కారం, జీలకర్ర పొడి, ముందుగా మనం పొడి చేసి పెట్టుకొని గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని అందులో కొద్దిగా నీరు వేస్తూ ముద్దలా చేసుకొని ఆ తర్వాత ముందుగా మనం పసుపు, ఉప్పు, నిమ్మరసంతో కడిగి పెట్టుకుని చేప ముక్కలు మసాలా పేస్ట్తో ఊరనిచ్చుకోవాలి. ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెంగా నూనె వేసుకుంటూ చేపను ఫ్రై చేసుకోవాలి. ఇలా వద్దనుకుంటే డీప్ ఫ్రై చేసుకుని కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇలాంటి వంటలు మరియు ఆహారానికి సంబంధించిన ఆసక్తికర అంశాల కోసం మన ప్రావీణ్య ఛానల్ని ఫాలో అవ్వగలరు.